హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నానండి. ఈరోజు ఒక సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది మిగిలిపోయిన రైస్తో అనమాట. నేను నైట్ చేసిన రైస్ మా ఇంట్లో కొంచెం మిగిలాయి. సో దాన్ని పాడేద్దామంటే పాడేయాలనిపించలేదు. అన్నంని వేస్ట్ చేయకూడదు కదా, అందుకని ఏదన్నా డిఫరెంట్గా ట్రై చేద్దాము. రొటీన్గా పులిహోర, లెమన్ రైస్, టొమాటో రైస్ అలా కాకుండా డిఫరెంట్గా ట్రై చేద్దామని ఇలా చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయి. పిల్లలకైతే ఈజీగా నచ్చుతాయి. అండ్ చాలా వరకు బయటి కుర్కురేస్ని అవాయిడ్ చేయొచ్చు. రైస్తో కుర్కురే అనమాట. అదేం లేదు, మిక్సీ జార్ తీసుకొని అన్నంని మ్యాష్ చేసి వేసుకోవాలి. అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, కొంచెం చికెన్ మసాలా కానీ మటన్ మసాలా కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకొని కొంచెం టేస్ట్కి సరిపడా కారం వేసుకొని కలిపేసుకొని ఒక సాల్ట్ ప్యాకెట్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ తీసుకోవాలి. దాన్ని ఒక సైడ్ ఓపెన్ చేసి ఒక సైడ్ చిన్న హోల్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కుర్కురేలుగా కానీ చకోడీలుగా కానీ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. అండ్ ఇవి చాలా క్రంచీగా ఉన్నాయి, టేస్టీగా కూడా ఉన్నాయి. టొమాటో కెచప్తో సర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.